సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి ఎంత ఎగిరెగిరి పడ్డాడో ఎన్నెన్ని మాటలు అన్నాడో మనందరికీ తెలుసు. ఆయన రీసెంట్గా ఆయన ఏదో శుద్ధపూస అన్నట్టుగా చాలా మంచి సూక్తులు చెప్తూ మనందరికి కనిపించాడు. మళ్ళీ వెంటనే మరి ఆయన మీద పడుతున్నటువంటి కేసులు ఏ మీద పడ్డాయో తెలియదు, కానీ వెంటనే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూలదాస్ గారు ఉన్నారు. దీన్ని ఆయన ఎలా చూస్తారనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. అన్న, ముఖ్యంగా మీరు చూసే ఉండొచ్చు, పోసాని కృష్ణమురళి గారు గత కొన్ని సంవత్సరాలుగా మనకి అందరికీ సుపరిచితులే, అటు డైరెక్టర్గా, యాక్టర్గా, అన్నిట్లుగా. ఆయన అంతకన్నా ఫేమ్ ఈసారి ఈ మధ్యన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా పేరు వచ్చినట్టు ఉంది ఆయన మాటలకి. అది కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఏదైతే దుర్భాషలాడారో, ఆయనకున్నటువంటి స్థాయి అంటే ఎంత ఆయనకి స్టార్డమ్ వచ్చిందో ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది, కనిపించడమే మానేసాడు పరిస్థితి కంప్లీట్గా. మీరు తప్పు అంటున్నారు. ఆయన స్టార్డమ్ ఎక్కడ వచ్చింది అంటే కాస్త కోస్త వచ్చిందని, ఏదో మెంటల్ కృష్ణ వచ్చిపోతా ఉంటాడు. సో ఆయన ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి? డైరెక్టరు, రైటర్ అంటే రాయటం. రాతగాడా? రాతగాడు అంటారు. రాతగాడు కాదు ఆయన, రోతగాడు. రోతగాడు అవును, ఓకే. సినిమాలో ఏదో డైలాగ్ వచ్చిందమ్మా వయ్యారి అన్నట్టు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ చూడంగానే వచ్చాడమ్మా శుద్ధపూస అని మాట్లాడుకోవాలి. ఓకే. సో పోసాని కృష్ణమురళి ఈరోజు ప్రెస్ మీట్ చూశాక నాకేమనిపించిందంటే, శుద్ధపూస కబూర్లు మామూలుగా చెప్పట్లేదు కదా అనుకున్నాను. నాకైతే భయపడ్డాడు. భయపడడం అనే మాట చాలా చిన్న మాట హరీష్. భయం అనే మాట చాలా చిన్న మాట. అందరినీ ప్రసన్నం చేసుకుంటున్నాడు లోకేష్ గారిని అంటే మీరు ఒక స్ట్రాటజీ అబ్జర్వ్ చేయాల. ఎన్ని మాటలన్నా ఎన్నన్నా తెలుగుదేశం పార్టీ అయితే స్వీకరిస్తుంది, మన్నిస్తుంది, దగ్గర తీస్తుంది. అలాగ మహాసేన రాజేష్ లాంటి వాడు బండ బూతులు తిట్టినా వాడిని తిరిగి తీసుకొని అధికార హోదా ఇచ్చారు. గతంలో గుమ్మనూరి జయరాం అనే వ్యక్తి లోకేష్ బాబుని, లోకేష్ గారిని నానా మాటలు అన్నా కానీ ఆయన్ని తీసుకుని ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీని మనకు సరైన పార్టీ అని అనుకున్నాడు. అందుకోసం తెలుగుదేశం పార్టీకి సోపేస్తున్నాడు, జనసేన పార్టీ నుంచి తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన నోరంతా అబద్ధాల మయం. ఇవాళ ఆయన చెప్పిన ప్రతి మాట అబద్ధం. నువ్వు అంత నిజాయితీ పరుణ్ణి, ఎవరినైనా ప్రశ్నిస్తా, ఒక ఓటర్గా ప్రశ్నించా, తప్పు చేస్తే తప్పు అంట, రైట్ చేస్తే రైట్ అంట అన్నాడు. మా ఆవిడని కూడా తప్పు చేస్తే, మా ఆవిడ వంట బాగా చేస్తే నేనేమంటా, బాగా చేసావు వంట, సూపర్గా ఉంది అంట. బాగా చెబితే ఏంది ఇలా చేసావు అంట, తిండి కూడా సరిగా పెట్టవా అంట. అలా అన్నాడా? లంబూతులు. అవును, దారుణంగా పిల్లల్ని తీసుకొచ్చి అడ్డంగా కోసి పడేయాలి. నిజంగా ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. సమాజంలో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మెంటల్ ఫెలోస్ రగడ్డ ఆసుపత్రిలో ఉండాలి. సమాజంలో ఉండటానికి వీళ్ళకి హక్కు లేదు, వీలు లేదు. ఇవాళ వచ్చి శుద్ధపూస కబూర్లు చెప్తే వదిలేస్తారా? అసలే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటున్నారు అందరూ. అవును, ఇలాంటి వాళ్ళందరినీ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఒక్కొక్కళ్ళని ఎట్లా ఉండేదండి? నార్మల్గా ఉండదు కథ. అది మరి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 5 నెలల నుంచి ఇష్టానుసారం పేటరేగిపోతారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాటలు మాట్లాడాడు. బహుశా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు చెప్పారట, వాళ్ళ కోసం నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. ఇంతకుముందు నీకు భార్య బిడ్డలు లేరా? ఏమండి అలా మాట్లాడటం తప్పని నీ భార్య చెప్పలేదా? ఏమండి నాన్న అలా మాట్లాడటం తప్పు నాన్న, చిన్నపిల్లల్ని పట్టుకుని నీ కొడుకు చెప్పలేదా? ఇప్పుడు విర్రవీగావా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా చెల్లుద్దని చెప్పి మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడేవా? ఆ రోజు ఏది మాట్లాడుతున్నారు అనేది ఇది కరెక్టేనా కాదా అని ఉచ్చనీచాలు మరిచి జుగుప్సాకరంగా మాట్లాడిన నీకు సమాజంలో ఉండే అర్హత లేదు. నేను ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే నేను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా. శుద్ధపూస కబుర్లు. సిగ్గు, శరము, మానం, మర్యాద ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు.
నువ్వు తప్పు చేయలేదు, తప్పు మాట్లాడేది నీకు నమ్మకం ఉంది కదా, అవును మరెందుకు ఈ సుద్దపూస కబుర్లు? నేను రైటే మాట్లాడా, నిలబడు, అంతే. కావాలంటే ఇలా చెప్పు, రైటే మాట్లాడా అని చెప్పు. నేను ఎలాగా ఉంటా, నేను ఇంతే అని చెప్పొచ్చు కదా, రైటే అని చెప్పి చెప్పలేకపోతున్నాడు కదా. అంటే ఏమైనా నిజంగానే పోయిన ఆయన మాటలు నమ్మి టీడీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ వదిలేసే పరిస్థితి ఉంటుందంటారా? వదిలేస్తే దాన్ని అసలు ఎలా తీసుకోవాలంటారు? అసలు చేయవలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, ఇలాంటి మాటలు ఎన్ని ఉంటే అన్ని అనుకోండి. నిజమే, ఏ ప్రభుత్వం వదిలేస్తే నిజంగానే. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయినా, ఈ ప్రభుత్వం గనక వాళ్ళని వదిలేస్తే, ఒక శ్రీరెడ్డిని, ఒక పోసాని కృష్ణమురళిని, ఒక రామ్ గోపాల్ వర్మని, బోరగడ్డ అనిల్ని, బోరగడని ఎలాగ పట్టుకున్నారు, ఇలాంటి వాళ్ళని అందరిని వదిలేస్తే చేత కాని చేయవలేని ప్రభుత్వం అని చెప్పి మీరు నేనే చేయాలి. నిజంగా అంతే కదా. అంతే అన్న. ఎందుకంటే అంటే వాళ్ళకి చీము నెత్తురు లేదా, వాళ్ళన్న మాటలకి వీళ్ళకి పౌరుషం రావట్లేదా అన్న, అంటే అప్పుడు అన్నదానికి కోపం రావాలి అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. కోపం వచ్చింది, మరి ఆ కోపాన్ని మీకు ఓటు రూపంలో చూపించాము, మరి మీరేం చేస్తున్నారు? మీ కోపం రాదా? మాకు వచ్చిన కోపానికి మీరేం చేస్తున్నారు? మీరు సమాజంలో, సంఘంలో ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ పోతే, వదిలేస్తూ పోతే, రేపు పొద్దున ఇంకొకడు అంటాడు, అవును, ఇంకొకడు వచ్చేసి నీ భార్యని నీ పిల్లల్ని అంటాడు హరీష్, అవును, ఇంకోటి వచ్చి నా భార్యని నా పిల్లల్ని అంటాడు, ఇంకొకళ్ళు వచ్చి వైసీపీ జగన్మోహన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు అనిపించుకుంటాడు. వదిలేండి. సమాజంలో ఎంతో కొంత నిజాయితీగా బతుకుతున్నాం మనం. అవును, ఓ మాట అనిపించుకోవడానికి మనకు మనసొప్పదు కదా. ఎవడో వచ్చి అంటాడు, అమ్మ నా బూతులు తిడతాడు, మనం వాడిని కొడతాం, గొడవ అయింది, పోలీస్ స్టేషన్ కేసులు అవుతాయి. ఏమంటే నన్ను తిట్టాడండి అంటాం. ఏమండి పోసాని కృష్ణమూర్తి తిడితే మీరేమైనా అరెస్ట్ చేశారా? నాని తిడితే మీరేమైనా అరెస్ట్ చేశారా? అనిల్ కుమార్ యాదవ్ తిడితే అరెస్ట్ చేశారా? నాని అరెస్ట్ చేశారా? వీళ్ళెవ్వరిని అరెస్ట్ చేయరు, కానీ మాకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం అండి. అంతే. మాకు వాళ్ళ ఇన్స్పిరేషన్ పెద్దల వాళ్ళు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నాడండి పవన్ కళ్యాణ్ లం అన్నాడండి, మీరేమైనా చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. పోసాని కృష్ణమూర్తి అన్నాడండి, లం అన్నాడండి, మీరేమైనా అరెస్ట్ చేయగలిగారా? మరి మా మీద ఏంటంటే మీ ప్రతాపం అడుగుతాడా లేదా? డెఫినెట్ గా అవసరమైతే వాళ్ళు అన్నారు. సమాజంలో మనం ఏమి సమాధానం చెప్తున్నాం, ఏమి మెసేజ్ ఇస్తున్నాం హరీష్ మనం? డెఫినెట్ గా నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం కూడా, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విషయం. 23 ఏళ్ళుగా ఉన్న జర్నలిజంలో మంచిది చెడేది నాకు తెలియదా? అవును. ఎంతమంది రాజకీయ నాయకులు చూసుంటా, ఎన్ని ప్రభుత్వాలు చూసుంటా. అవును. సో ఇలాగ మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు హరీష్, నిజంగా గత 5 ఏళ్ళుగానే చూస్తున్నా. ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడే వాళ్ళని నేను ఈ 5 ఏళ్ళుగానే చూస్తున్నా. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కుంగా తన్నితే ఇంకొకటి భయం వస్తుంది. తిట్టద్దురా మనం అట్లా, అన్పార్లమెంటరీ తిట్టద్దు మనం అట్లా. సభాముఖంగా కెమెరా ముందు ఉన్నామన్న స్పృహ లేకుండా నువ్వు లంబూతులతో విరుచుకుపడితే సభ్య సమాజం ఏం చేయాలా? ఉప్పు పాతరయ్యాలా? ఇంకోసారి అదిగో వాళ్ళనే శిక్ష పడింది, మనమెంత అనుకునే స్థాయిలో ఉండాలి. ఇలాగ గనక ఈ ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కిస్తే వీళ్ళు ఒకటే, వాళ్ళు ఒకటే. వాళ్ళు తిడతారు, వీళ్ళు పడతారు, వీళ్ళు తిడితే వాళ్ళు పడతారు, అందరూ అందరే. ఈ దరిద్రం ఎందుకని ఓటు కూడా వినియోగించుకోరు జనం. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది, విలువ పోతుంది. నిజంగా. కాబట్టి ఈ రోజు ఏదో వచ్చి శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు కదా, అయ్యో పాపం లోకేష్ గారు, నేను చాలా మంచివాడిని అనుకున్నారు, లోకేష్ గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు అని చెప్తున్నాడు. నేనేమన్నా ఇన్ని అబద్ధాలంటే నేనేమన్నా తప్పులు నన్ను తిడితే నేను తిట్టనా? నేను పోసాని కృష్ణమురళిని, నన్ను ఒక మాట అంటే నా భార్యని అంటే ఎవరన్నారు ఆయన భార్యని? లోకేష్ గారు ఎవడో గొట్టంగాడు మెసేజ్ పెట్టి ఫోన్ చేసి తిట్టాడట, అన్నాడట. అది పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? నాకు అర్థం కాదు. ఏమో జగన్మోహన్ రెడ్డి చేపించారు. జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు నిన్ను. అవును. నీకు అసలే మెంటలోడివి, నీకు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావు తెలుసు ఆయనకి. తిట్టించాడు, నువ్వు తిట్టావు, పర్యవసానాన్ని నువ్వు అనుభవించు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ప్రతి వాడి దుస్థితి గతి ఇదే. అవును. ఇప్పటికే చాలా మంది పరిస్థితి అదే అయిపోయింది. అంతే కదా. అసలు ఎవరు బయటికి తిరగలేని పరిస్థితి అయిపోయింది. సిద్ధాంతపరంగా విభేదించాయా నువ్వు? అంతే. రోడ్లు ఎందుకు వేయలేదను, హాస్పిటల్ ఎందుకు కట్టలేదను, పెన్షన్ ఎందుకు ఇవ్వలేదను, లేకపోతే నువ్వు హామీలు ఎందుకు అమలు చేయలేదని మాట్లాడు.
బూతులు తిట్టే హక్కు మీకెవరిచ్చారు? ఎవడో ఏదో దారిన పోయే దానయ్య నిన్నంటే నువ్వు దానికి పవన్ కళ్యాణ్ గారు అమ్మని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిడతావా? ఎంత కండ కావరు? ఇలాంటి వాళ్ళని మామూలుగా వదలద్దు హరీష్, వదలకూడదు కూడా, మామూలుగా వదలద్దు, మామూలుగానే వదలద్దు. వదిలేశారు అంటే సమాజానికి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు. అసలు ఇప్పుడు రేపు పొద్దున ఇంకొకటి ఎవడో వచ్చి మీరు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందా, అభివృద్ధి చేస్తా, తర్వాత సంగతి 5 ఏళ్ళు ఉంది ఇంకా. ఇలాంటి వాళ్ళని మీరు చర్య తీసుకోకపోతే మాత్రం మీరు చేసే అతిపెద్ద తప్పిదం అవుతుంది. ఇదేమి కక్షపూరితమైన చర్య కాదు హరీష్. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ పెట్టడం, ఇంకొకడు ఇలాంటి పని చేయకుండా కింద వస్తుంది. ఇది కూడా ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా పనిష్ చేయటం. ఇది చేయకపోతే తప్పు చేసిన వారు అవుతారు, తప్పుల్ని పెంచే వాళ్ళు కూడా అవుతారు, సహకరించే వాళ్ళు కూడా అవుతారు. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళి ఇంకొకటి నేను చేస్తాను, నేను మాట్లాడతాను, వాళ్ళు ఏం చేశారు అనే పరిస్థితికి వస్తే. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే నిజంగా చాలా బాగా చెప్పారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇది క్షమించేయడం, వదిలేయటం అంటే ఇంక వాళ్ళు చేసింది మీరు చేసింది మీ ఇద్దరు దొందు అయిపోయి ప్రజలను పిచ్చోళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని మీద ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుందని చూద్దాం. టీవీ 24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699.